హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంజనీరింగ్ మెకానిక్స్. ఈ సెషన్లో మనము సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. ఓకే, సో బేస్డ్ ఆన్ ద న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ అంటే లాస్ట్ క్లాసెస్ కనుక చూస్తే మనం ఫోర్స్ అంటే ఏంటో డిఫైన్ చేసుకున్నాము. ఓకే, అండ్ ద సెకండ్ లా నుంచి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ అంటే నేచర్లో ఫోర్స్ ఉంది బేస్డ్ ఆన్ ద ఫస్ట్ లా, అండ్ ఎంత ఫోర్స్ ఉంది బేస్డ్ ఆన్ ద సెకండ్ లా మనం డిస్కస్ చేసాము. ఓకే, ఒక్కసారి మనం రీకాపిచులేట్ చేసుకుందాము. ఫోర్స్ ఈజ్ అన్ ఎఫెక్ట్ విచ్ చేంజెస్ ఆర్ టెండ్స్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాల్డ్ ద ఫోర్స్. ఓకే, అంటే ఒక బాడీ స్టేబుల్గా ఉన్న బాడీ అంటే రెస్ట్లో ఉన్న బాడీ మోషన్లోకి రావడానికి, లేదా మోషన్లో ఉన్న బాడీ రెస్ట్లోకి రావడానికి సో ఏ ఎఫెక్ట్ అయితే కాజ్ అవుతుందో దాన్ని మనం ఫోర్స్ అన్నాం. ఓకే, సో ది ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది మనకు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ నుంచి వస్తుంది. బికాస్ ద స్టేట్మెంట్ కనుక చూసుకుంటే అప్లైడ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అన్నారు. ఓకే, సో మొమెంటమ్ ఈజ్ నథింగ్ బట్ మనం పీతో ఇండికేట్ చేస్తాము. సో దట్ ఈజ్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో అక్కడ నుంచి ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్. చేంజ్ ఇన్ మొమెంటమ్ ఈజ్ దట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. అంటే ఒక బాడీ తాలూకు మాస్ అండ్ ఈ బాడీ తాలూకు వెలాసిటీ ఎంతో మనకు తెలిస్తే దెన్ వీ కెన్ సే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్. అంటే చూడండి, ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, మాస్ అండ్ వెలాసిటీ, అఫ్ కోర్స్ టైం. సో ఈ మూడిట్లో మనం ఏదేని క్యాలిక్యులేట్ చేయగలుగుతామో సో దాన్ని బేస్ చేసుకుని మనం ఫోర్స్ని చెప్పగలం. ఇది తెలియకుండా మనం ఇది చెప్పలేం. బికాస్ ఆఫ్ ద టైం ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. టైం ఉంది కాబట్టి మనకు స్పేస్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ టైం. ఓకే, ఇఫ్ ద momentum is zero, that is rate of change in momentum is zero, that is dp by dt is zero, then is zero, applied force is zero. How? చూడండి, ఉదాహరణకి వెలాసిటీ జీరో అనుకోండి, జీరో ఇంటూ మాస్. సో దెర్ ఈజ్ అ మాస్ ఫిజికల్గా చూస్తే మనకి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ, అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్ అనుకుందాం. ఈ వాల్ మీద మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాము. ఓకేనా? సో ఫిజికల్గా సో దెర్ ఇస్ సమ్ మాస్, బట్ డిస్ప్లేస్ అవుతుందా అంటే డెఫినెట్లీ కాదు. ఎందుకు కాదు అంటే ఆ టైంలో ఇది ఏం చేస్తుందంటే ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రియాక్టివ్ ఫోర్స్ అనేది మన మీద అప్లై చేస్తుంది. అప్పుడు ఇక్కడ నెట్ ఫోర్స్ ఏమవుతుంది? జీరో అవుతుంది. నెట్ ఫోర్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. నెట్ ఫోర్స్ అంటే ఏంటి? మనం ఒక బాడీ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టూ ఫోర్సెస్ అంటే అవే ఫ్రమ్ ద బాడీ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 న్యూటన్ అనుకోండి, ఇది 10 న్యూటనే అనుకోండి. నౌ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ జీరో, సమ్ ఆఫ్ ఫోర్సెస్, అది మనం తర్వాత చూస్తాము. బికాస్ ప్లస్ మైనస్ జీరో అయిపోతుంది, బ్యాలెన్స్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? దీన్ని మనం స్టాటిక్ కండిషన్ అంటాం, బ్యాలెన్స్డ్ కండిషన్ అంటాం, లేదా ఈక్విలిబ్రియం కండిషన్ కూడా అనొచ్చు. ఓకే, సో ఇదేంటి అని అంటే రివర్స్ ఆఫ్ ద ఫస్ట్ లా. ఫస్ట్ లా కూడా మనకి ఇదే చెప్తుంది. ఓకేనా? అప్లైడ్ ఫోర్స్ జీరో. ఇన్ కేస్ ఫోర్స్ ఉంటేనే రైట్ మనకు మొమెంటం పాసిబుల్ అవుతుంది, లేదా మొమెంటం జీరో అంటే ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదని అర్థం. రైట్, ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, బికాస్ ఫస్ట్ లా ఏంటి? ఎవ్రీ బాడీ వాంట్స్ టు బీ, అంటే ఎవ్రీ బాడీ continuously wants to be in a state of rest or in a uniform motion until unless an external force act on it. ఏదేని ఒక ఫోర్స్ వచ్చి ఆబ్జెక్ట్ని డిస్టర్బ్ చేసే వరకు, లేదా ఫోర్స్ అప్లై చేసే వరకు అది అదే స్టేట్లో ఉండేదానికి మనం న్యూటన్స్ ఫస్ట్ లా నుంచి మనం అర్థం చేసుకుంటాము. అండ్ ఈక్విలిబ్రియం, సో ఇట్ ఎస్టాబ్లిషెస్ ద ఈక్విలిబ్రియం. అది నేను ఇందాక చెప్పింది. ఓకే, right, so this is what the force roughly. Okay, or simply you can define the force is just pull or push, the basic definition. Okay, right, then come back to the system of forces. Right, for example ఒక బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకోండి, సింప్లీ ఫోర్స్ యాక్ట్ అవుతుందని అంటాం మనం. ఇదే బాడీ మీద ఒకటి కన్నా ఎక్కువ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్న కండిషన్లో మనం దాన్ని సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. ఒక బాడీ మీద ఒకటి కన్నా ఎక్కువ ఫోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్
if you take this body, సో ఒకటి కన్నా ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు. సో దాన్నే మనం సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ లేదా ఫోర్స్ సిస్టమ్ అంటాం. చూడండి ఒక బాడీ తీసుకున్నాం మనము. సో నేను ఇలా గీస్తున్నాను అంటే దీన్ని మనం ఇంజనీరింగ్ పొటాటో అంటాం. ఇలా ఇస్తున్నాము అంటే ఇట్ మే బి ఎనీథింగ్ అని, ఎనీ షేప్, ఎనీ ఆర్బిటరీ షేప్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఇలా ఒక ఇలా 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు దీన్ని మనం సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ లేదా ఫోర్స్ సిస్టమ్ అందాం. బేసికల్గా ఫోర్స్ సిస్టమ్, ఒకటి కన్నా ఎక్కువ ఫోర్సెస్ ఒక బాడీ మీద యాక్ట్ అవుతున్నాయి, రైట్. చూడండి, మనం వీటిని అబ్జర్వ్ చేస్తే ఏ ఫోర్స్ కూడా ఒకేలా యాక్ట్ అవ్వట్లేదు. సో అందుకు గాను ముందు మనం అంటే దాన్ని మనం మ్యాథమెటికల్గా అనలైజ్ చేయగలగాలి అంటే, లేదా మనం ఫోర్స్ని అనలైజ్ చేయగలగాలి అంటే ఫస్ట్ మనం ఫోర్స్ గురించిన క్లియర్ డిస్క్రిప్షన్ ఉండాలి. అంటే ఎంత ఫోర్సు ఎటువైపు ఏ రకంగా యాక్ట్ అవుతుంది అనేది మనకు తెలియాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫోర్స్ సిస్టమ్. సో దాని గురించి ముందు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫోర్స్ ముందు మనం తీసుకుంటాము. అంటే దాన్ని మనం ఏ రకంగా డిస్క్రైబ్ చేస్తాం మన ఫోర్స్ గురించి అంటే మన ఫోర్స్ గురించి తెలిస్తేనే కదా సో దాన్ని మనం we can betterly analyze the force. So first point is obviously magnitude of the force. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఒక బాడీ మీద యాక్ట్ అవుతుంది, 10 న్యూటనా, 20 న్యూటనా, 30 న్యూటనా, హౌ మచ్. సో దట్స్ ద మ్యాగ్నిట్యూడ్, పరిమాణం. ఓకే, సో దట్ ఈస్ అ ఎగ్జాంపుల్ వచ్చేసేసి quantity of force. So the second one is direction is the very important thing. Of course all are important, but direction plays the vital role. అంటే మనం జనరల్గా ఫోర్స్ తాలూకు డైరెక్షన్ డిస్క్రైబ్ చేయడానికి మనం జనరల్గా అంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే దాన్ని మనం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సెస్ అంటాం. అంటే మనకు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ని విత్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏం లేదు, సింపుల్ థింగ్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆబ్జెక్ట్ ఒక స్టేట్లో ఉంటే మరొకరి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంకోలా ఉంటుంది. ఓకే, అందుకే ఫిజిక్స్లో చెప్తాము సో ఏ వస్తువు ఏ ఇద్దరికి ఒకేలా కనిపించదని. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కామన్గా ఉండేటువంటి ఎగ్జాంపుల్ మనం ఫిజిక్స్లో కనుక తీసుకుంటే ఒక ట్రైన్లో కూర్చున్న వ్యక్తి ప్లాట్ఫామ్ మీద నుంచున్న వ్యక్తికి సో మోషన్లో ఉన్నట్టు కనిపిస్తాడు. అదే ట్రైన్లో ఉన్న వ్యక్తి ప్లాట్ఫామ్లో ఉన్న వ్యక్తి మోషన్లో ఉన్నట్టు కనిపిస్తాడు. ఓకే, అండ్ అదే ట్రైన్లో ఎదురెదురుగా కూర్చున్న వ్యక్తులు ఇద్దరు కూడా విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ దే ఆర్ ఇన్ స్టాటిక్ కండిషన్. ఓకే, సో ఇలా మనకు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం వాల్యుయేట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఫోర్స్ డైరెక్షన్ని చెప్పడానికి సో ఇది లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ లేదా డౌన్వర్డ్ అప్వర్డ్ మనం ఇలా చెప్పే బదులు మనం కోఆర్డినేట్ సిస్టమ్ యూస్ చేస్తాం బేసికల్గా. ఓకే, సో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఇలా తీసుకుంటాము, ప్లస్ వై, సో ప్లస్ ఎక్స్ అండ్ మైనస్ ఎక్స్ మైనస్ వై. సో ఇలా తీసుకుని మనం చెప్తాం, లేదా డైరెక్షన్స్ తీసుకుంటాం మనం. నేను డిప్లొమాలో ఉన్నప్పుడు ఇది నాకు గుర్తుంచుకోవడానికే కష్టంగా ఉండేది. సో నేను దీన్ని ఎలా చేసుకున్నా అంటే నన్ను సీను అని కూడా పిలుస్తారు. ఇలా రాస్తాం కదా, ఒక ఈ తీసేసాను, ఎస్ఈఎన్ యూకు బదులు డబ్ల్యూ రాసుకున్నాను, ఎస్ఈఎన్యు. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను కాబట్టి ఎస్ఈఎన్యు, యూకు బదులు డబ్ల్యూ. సో మనకి 4 డైరెక్షన్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ ఇది నా వే ఆఫ్ రిప్రజెంటేషన్. ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ సో యూ కెన్ ఫాలో, నో ప్రాబ్లం. దెన్ థర్డ్ పాయింట్ ఈస్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక బాడీ, ఇదే బాడీ అనుకోండి. నేను ఈ బాడీకి నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి. సో ఇఫ్ నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను, సో ఈ బాడీ ఏమవుతుంది, సింప్లీ ఇట్ ట్రాన్స్లేట్ అంటే ఇలా జరుగుతుంది. ఇదే ఫోర్స్ నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, బాడీ ఇట్ ఫెల్ డౌన్. సో ఇది మూమెంట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
The fourth one is the nature of the force. సో నేచర్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, నా ఆస్పెక్ట్లో ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి, ఇది నేను రైట్ అంటాను, ఇది లెఫ్ట్ అంటాను. ఇప్పుడు మీ ఆస్పెక్ట్లో ఇది రివర్స్లో ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనకు నేచర్ ఆఫ్ ఫోర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే పుల్ ఆర్ పుష్ ఈజ్ ద నేచర్, ఎటువంటి ఫోర్స్. మేబీ దిస్ 4 points ఆర్ ఎనఫ్ టు డిస్క్రైబ్ ది ఫోర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫోర్స్. దాని గురించి చెప్పడానికి 4 points ఎనఫ్ మేబీ. ఓకే, నౌ లెట్స్ లుక్ ఇన్ టు ది ఫోర్స్ సిస్టమ్. What is force? System of force and the characteristics of the force మనం డిస్కస్ చేసాము. నౌ ద ఫోర్స్ సిస్టమ్ చూద్దాం. సో బేసికల్గా మనకు ఫోర్స్ సిస్టమ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్ అండ్ నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్. సో బేసికల్గా మనం ఈ టర్మ్స్ని అర్థం చేసుకుంటే దెన్ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద కోప్లేనార్ అండ్ నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్ ఈజ్. సో అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అసలు కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్, కో మీన్స్ సేమ్ అండ్ ప్లేనార్ మీన్స్ ప్లేన్. ఒక బాడీ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అన్నీ కూడా సేమ్ ప్లేన్, కోప్లేనార్, సేమ్ ప్లేన్ అంటే ఒకే ప్లేన్ మీద కనుక యాక్ట్ అవుతే దాన్ని మనం కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. అలా కానప్పుడు దాన్ని మనం నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. అంటే దే మే యాక్ట్ మోర్ దాన్ వన్ ప్లే. ఓకే, రైట్. సో దీన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక నాన్ కోప్లేనార్ బాడీ తీసుకుంటాను. అంటే ఉదాహరణకి ఒక స్పియర్ తీసుకుంటాను నేను, స్పియర్. ఓకే, ఈ స్పియర్ మీద నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోర్సెస్ నేను యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని సెంటర్కి కట్ చేశాను అనుకోండి, ఇలా అనుకుందాం. దీన్ని ఇలా కట్ చేస్తే సెంటర్ నుంచి, అంటే ఈ ఫోర్సెస్ కనుక చూస్తే మనము ఇవి కదా ఫోర్సెస్. చూడండి, దే లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. అంటే నేను అలా కట్ చేస్తే ఒకే ప్లేన్ మీద కనిపిస్తున్నాయి మనకి ఇవి. అండ్ అఫ్ కోర్స్ దే మీట్ ఎట్ కామన్ పాయింట్ ఆల్సో, రైట్? సో దిస్ ఈస్ F1, దిస్ ఈస్ F2, దిస్ ఈస్ F3 అండ్ దిస్ ఈస్ F4. ఓకే, ఇదే బాడీకి నేను ఇన్ కేస్ ఇదే బాడీకి తర్వాత ఇలా ఒక ఫోర్సు అండ్ అటు నుంచి ఒక ఫోర్స్ ఇచ్చాను అనుకోండి. లెట్స్ సే దిస్ ఈస్ F5 అండ్ దిస్ ఈస్ F6 ఫోర్స్. దీన్ని అనలైజ్ చేద్దాం ఇప్పుడు. అంటే నేను జస్ట్ ఇది క్వార్టర్ స్లైస్ అనమాట. అంటే ఇలా రౌండ్గా ఉన్నదాన్ని ఇలా కట్ చేశాను. నేను దీన్ని ఇలా 3 డైమెన్షన్లో కనుక చూస్తే ఇలా కనిపిస్తుంది అనుకుందాము. ఓకేనా? ఇప్పుడు చూడండి, అఫ్ కోర్స్ ఈ ఫోర్స్ ఇక్కడే ఉంది అండ్ ఈ ఫోర్స్ ఇక్కడే ఉంది, రైట్? దిస్ ఈస్ F1, దిస్ ఈస్ F3 అండ్ దిస్ ఈస్ F4 అండ్ దిస్ ఈస్ F2. కింద నుంచి యాక్ట్ అవుతుంది కదా. అండ్ అడిషనల్గా నేను ఇలా ఇచ్చాను కదా ఫోర్స్, అది ఇలా ఉందనుకోండి, F5. ఇప్పుడు చూడండి, ఈ ఫోర్స్ అదే బాడీలో డిఫరెంట్ ప్లేన్లో యాక్ట్ అవుతుంది. బికాస్ నేను ఇప్పుడు F5ని F6ని అనలైజ్ చేయాలంటే నేను ఈ హారిజంటల్ ప్లేన్ అనలైజ్ చేయగలగాలి. సో ఈ వెర్టికల్ ప్లేన్లో ఈ 4 ఫోర్సెస్ యాక్ట్ అయితే అప్పుడు నేను దీన్ని కూడా ఇలా స్లైస్ కట్ చేసి పైది తీసాను అనుకోండి, ఫోర్స్ ఉంది. బట్ సో ఈ F1, 5, 3 అండ్ 6 అప్పుడు ఒక ప్లేన్ మీద ఉంటాయి. అండ్ ఈ F1, 2, 3, 4 ఇంకో ప్లేన్ మీద యాక్ట్ అవుతున్నాయి. అంటే ఒకే బాడీ మీద 2 ప్లేన్స్ మీద, అంటే ఒకే బాడీలో డిఫరెంట్ ప్లేన్స్ మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఇలా ఒకే ప్లేన్ మీద యాక్ట్ అయితే దాన్ని కోప్లేనర్ ఫోర్స్ సిస్టమ్ అని, డిఫరెంట్ ప్లేన్స్ మీద యాక్ట్ అవుతున్నప్పుడు దాన్ని నాన్ కోప్లేనర్ ఫోర్స్ సిస్టమ్ అని అంటాము. ఐ థింక్ యూ గాట్ ఇట్, వాట్ ఈస్ వాట్. ఓకే, లెట్స్ మూవ్ ఫర్దర్.
ఐ థింక్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇందులో ఇప్పుడు సబ్ డివిజన్స్ చూద్దాం మనము. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ కోప్లేనార్. చూడండి ఇది ఇక్కడ పెట్టేయండి. కోప్లేనార్ కొలీనియర్ ఫోర్స్ సిస్టమ్. 2 కోప్లేనార్ కాన్కరెంట్. కోప్లేనార్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. The third one coplanar parallel force system, and fourth one non-parallel and non-concurrent. సింపుల్గా అలా రాద్దాము, ఓకేనా. కోప్లేనార్, నాన్ ప్యారలల్ అండ్ నాన్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. ఓకే, సో ఇందాక మనం చూసాం కదా. ఇప్పుడు ప్లేనర్ బాడీ తీసుకుందాం. ప్లేనర్ బాడీ, నౌ దిస్ ఈస్ ద ప్లేనర్ బాడీ. ఇది క్లియర్గా ఉంది అనుకుంటున్నాను నేను. ఓకే, సో దీన్ని ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, అండ్ ఇది జెడ్ యాక్సిస్ అనుకుందాము, రైట్. సో మనం ఇందాక అనుకున్నట్టుగా మనకి యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అన్నీ కూడా ఒకే ప్లేన్ మీద లైస్ అయితే దాన్ని మనం కోప్లేనర్ అంటాం. అందులో టైప్స్. అండ్ అలా కానప్పుడు మనం నాన్ కోప్లేనర్ కిందకు వస్తుందన్నమాట, రైట్. సో ఇందులో కూడా మనకి కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్, కాన్కరెంట్, ప్యారలల్ అండ్ నాన్ ప్యారలల్ అండ్ నాన్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. ఓకే, సో కొలీనియర్ ఫోర్స్ సిస్టమ్ నాన్ కోప్లేనర్లో రాదు. ఎందుకంటే కొలీనియర్ ఎప్పుడు కూడా ఒకే ప్లేన్ మీద యాక్ట్ అవుతుంది. సో ఈవెన్ దో అది సెంటర్ యాక్ట్ అయినా మనం ఇందాకట్లాగా ఒక స్లైస్ తీసుకుంటే అది ఒకే ప్లేన్ మీద లై అవుతుంది. కాబట్టి సో కొలీనియర్ ఫోర్స్ సిస్టమ్ నాన్ కోప్లేనర్లో వ్యాలిడ్ అవుతుంది, దాన్ని మీరు వదిలేయచ్చు. ఓకే, మనం ఈ ప్లేన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే ఇది మనకు ఫర్దర్గా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకి. నేను దీన్ని సపరేట్గా రిప్రజెంట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూద్దాము. ఎందుకంటే ఇది పై పార్ట్, ఇది అంటే ఈ ప్లేన్ టాప్ ప్లేను, ఇది ఫ్రంట్ ప్లేను, ఇది సైడ్ ప్లేన్ రిప్రజెంట్ చేస్తుంది. ఉదాహరణకి ఈ వెర్టికల్గా ఉన్న యాక్సిస్ని, ఈ వెర్టికల్ యాక్సిస్ని మనం వై అనుకుందాము, ఇలా ఉన్నదాన్ని జెడ్ అనుకుందాము, రైట్. బికాస్ ఒకే ప్లేన్ తీసుకుంటే చూడండి, ఇది ఎక్స్ అవుతుంది, వెర్టికల్గా ఉన్నది వై కదా, ఇది జెడ్ ప్లేన్ అవుతుంది. ఇది జెడ్ ప్లేన్ అంటే నార్మల్ టు ద బోర్డ్. సో దాన్ని నేను ఇలా సైడ్లో గీసాను. ఓకే, ఇప్పుడు మనం ఈ సైడ్ ప్లేన్ తీసుకున్నాం అనుకోండి, దీనికి మనం దీన్ని మనం వైజెడ్ ప్లేన్ అంటాం. ఇది వై, ఇది ఎక్స్ కాబట్టి ఇది ఎక్స్ వై ప్లేన్. మనం గ్రౌండ్ తీసుకున్నాం అనుకోండి, సో ఇలా హారిజెంటల్గా ఉంది అంటే ఇది హారిజెంటల్ ఎక్స్ కదా, ఇది జెడ్ కదా, సో ఇది ఎక్స్ జెడ్ ప్లేన్ అవుతుంది. సో ఇలాంటిది వెనకాల ఒకటి ఉంటుంది, ఇది అటువైపు ఒకటి ఉంటుంది, ఇటు కింద ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. నా కొలీనియర్ ఫోర్స్ సిస్టమ్ చూడండి, కో ప్లేనర్ లాగే కో లీనియర్, సేమ్ లీనియర్ లైన్, సేమ్ లైన్. అంటే మనం ఒక బాడీ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అన్నీ కూడా, ఇప్పుడు నేను ఈ ప్లేన్ని జస్ట్ రఫ్గా ఇలా అంటాను, ఈ ప్లేన్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ తాలూకు లైన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఒకే లైన్ మీద రిప్రజెంట్ చేయబడుతుంది. అంటే ఉదాహరణకు ఫోర్స్ 1, 2, 3, 4 ఒకే పాయింట్. సో మనం ఇలా చూపించలేం కాబట్టి జస్ట్ ఇలా అంటాము, ఫోర్స్ 1, ఫోర్స్ 2 అండ్ ఫోర్స్ 3 అండ్ సో ఆన్. ఎన్ని ఫోర్స్ అయితే అన్నీ. ఓకే, సో F1. సో నేను ఇది చెప్పడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, సో కోప్లేనర్ ఫోర్స్ సిస్టమ్ అంటే మనకు ఒకే ప్లేన్ మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఆ ప్లేన్ని మనం 2 డైమెన్షన్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఒక డైమెన్షన్ ఎక్స్, ఒక డైమెన్షన్ వై. కాబట్టి ఇది మనకు దీన్నే మనము సో 2 డైమెన్షనల్ ఫోర్స్ సిస్టమ్ కూడా అనొచ్చు. సో నాన్ కోప్లేనర్ అంటే ఇది 3 డైమెన్షనల్ అవుతుంది, రైట్. ఓకే, ఇది అర్థమైంది. దెన్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. సో వాట్ ఈస్ కాన్కరెంట్ ఫోర్స్? సేమ్ నేను అదే ప్లేన్ తీసుకుంటాను, ఒక ప్లేన్, ఏదో ఒక ప్లేన్. సో దీని మీద చూడండి F1, ఈ ఫోర్సెస్ తాలూకు లైన్ ఆఫ్ యాక్షన్ కనుక నేను ఎక్స్టెండ్ చేశాను అనుకోండి,
ఇవన్నీ చూడండి ఒకే పాయింట్ దగ్గర. సో ఆల్ ద ఫోర్సెస్ మీట్ ఎట్ కామన్ పాయింట్, లేదా the direction of the forces which are acting on the body, so their line of action meet at a single point. దాన్ని మనం కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. ఓకే, నౌ సో ఇందులో చూడండి, ఇది కాన్కరెంట్ కనుక తీసుకుంటే ద యాక్ట్ ఆన్ అ డిఫరెంట్ ప్లేన్ అండ్ దే మీట్ ఎట్ ఎ పాయింట్. ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్, డిఫరెంట్ ప్లేన్స్ మీద యాక్ట్ అవుతున్నాయి. ఈవెన్ దో దే మీట్ ఎట్ ఎ కామన్ పాయింట్ ఇస్ కాల్డ్ నాన్ కాన్కరెంట్. అంటే సో ఇది కూడా ఇక్కడే పెట్టండి. ఓకే, ఇక్కడే నాన్ కోప్లేనార్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. ఓకే, అండ్ ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్. ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఈచ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ద బాడీ, F1, F2, F3. ఓకే, అఫ్ కోర్స్ మోర్ దాన్ 2 or 3 కూడా ఉండొచ్చు. ఓకేనా, ఒక్కొక్క ఫోర్స్ ఒక్కొక్క దానికి ప్యారలల్గా సమాంతరంగా యాక్ట్ అవుతున్నాయి. ఓకేనా, సో దీన్నే మనం ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లైక్ ప్యారలల్, 2 అన్లైక్ ప్యారలల్. చూడండి, లైక్ ప్యారలల్ అంటే సేమ్ డైరెక్షన్. అన్లైక్ ప్యారలల్ అంటే చూడండి, ఉదాహరణకి ఇప్పుడు ఈ రెండింటిని నేను కంపేర్ చేసుకోండి, సేమ్ డైరెక్షన్. అన్లైక్ ప్యారలల్ చూడండి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. సో దీన్నే మనం కపుల్ అనొచ్చు. ఇది మూమెంట్ క్రియేట్ చేస్తుంది. ఇది మనం తర్వాత డిస్కస్ చేస్తాము. ఓకేనా, రైట్. అండ్ ఇదే మనం నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టంలో కనుక చూస్తే ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్. ఓకేనా, అవి డిఫరెంట్ ప్లేన్స్ మీద యాక్ట్ అవుతాయి. ఇలా మనం చూడొచ్చు దాన్ని. ఉదాహరణకి మనం 4 sides 4 పిల్లర్స్ వేసామనుకోండి, సో దాన్ని మనం ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్ అనొచ్చు. ఏది నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టంలో. ఓకే, దెన్ నాన్ ప్యారలల్ అండ్ నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్ కనుక చూస్తే మనము, సో సేమ్ అగైన్ మనం ఒక ప్లేన్ తీసుకుంటే సో డిఫరెంట్ వేస్లో మనకు ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఓకేనా, సో 1 2 3 4 5 6 చూడండి, అవి ఒకదానికొకటి ప్యారల్ కావు, అలాగని కాన్కరెంట్ కాదు. కాన్కరెంట్ అంటే దే మీట్ అట్ ఏ కామన్ పాయింట్ కాన్కరెంట్. ప్యారల్ అంటే ఇది, కాన్కరెంట్ అంటే ఇది. ఈ రెండుగా కాకుండా అంతా జిగ్జాగ్ వేస్లో ఫోర్సెస్ యాక్ట్ అయ్యాయి అనుకోండి, దాన్ని నాన్ ప్యారలల్ అండ్ నాన్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. సో ఇందులో ఇది మనం డిస్కస్ చేస్తే చూడండి, ఇలా ఈ ప్లేన్ తీసుకుంటే మనము, సో దీని మీద కన్నా డిఫరెంట్ ప్లేన్స్లో కనుక ఫోర్సెస్ యాక్ట్ అయ్యాయి అనుకోండి ఇలాగా, సో అవి ప్యారల్ కాదు, అలాగనే కాన్కరెంట్ కాదనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద ఫోర్స్ సిస్టమ్ రఫ్లీ. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో మీరు కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్ అర్థం చేసుకుంటే, సో అందుకు భిన్నంగా ఉండేది నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్. బికాజ్ ఇది ఒకే ప్లేన్ మీద యాక్ట్ అవుతుంది అండ్ ఇది డిఫరెంట్ ప్లేన్ మీద యాక్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఒక బస్, ఫుల్లీ లోడెడ్ బస్ ట్రావెలింగ్ మనం చూడొచ్చు. సో ఇది నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్. ఇంకా ఎగ్జాంపుల్ చూపొచ్చు మనం, ఎందుకంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో దాని మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే డ్యూ టు ద లోడ్ కావచ్చు, దాని తాలూకు యూనో యాక్సలరేషన్ కావచ్చు, అండ్ డ్యూరింగ్ ద డైరెక్షన్స్. ఓకే, సో డిఫరెంట్ డైమెన్షన్స్లో దాని మీద మనకు ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే యాక్చువల్గా మనకు ఉండేది నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమే, కానీ ఫర్ సింప్లిఫికేషన్ సో మనం దాన్ని కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్గానే స్టడీ చేస్తాము. హియర్ వీ డీల్స్ ఓన్లీ విత్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్. ఓకేనా, సో మనం నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్ చదవము. సో మనకు ఉండేది అంతా కూడా కోప్లేనార్ ఫోర్స్ సిస్టమే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నో. ఐ హోప్ యూ గాట్ ఇట్. థ్యాంక్ యూ.